ఎందరో బిజ్జల దేవుళ్ళు. బాహుబలి సినిమా మన పురాణాల్లోని కథ కాదు, కానీ అందులోని పాత్రలు మన పురాణాల్లో నుంచి ప్రేరణ పొంది సృష్టించినవే. మరి ముఖ్యంగా భల్లాల దేవుడు తండ్రి, శివగామి భర్త బిజ్జల దేవుడు మహాభారతంలోని ధృతరాష్ట్రుడు. అక్కడ ముసలాయనికి కళ్ళుండవు, ఇక్కడ బిజ్జల దేవుడికి చేయి సరిగ్గా లేక అవిటితనం ఉంటుంది. కానీ బిజ్జల దేవుడు అచ్చు ధృతరాష్ట్రుడి మాదిరిగానే కొడుకు మీద వ్యామోహంతో న్యాయం పట్ల గుడ్డివాడైపోతాడు. బాహుబలికి దక్కాల్సిన సింహాసనం తన కొడుకు భల్లాల దేవుడు అర్హుడు కాకపోయినా దుర్మార్గుడైనా వాడికే దక్కాలి అని అనుకుంటాడు. ధృతరాష్ట్రుడు కూడా దౌర్జన్యానికి దిగిన తన దుర్మార్గపు కొడుకు దుర్యోధనుణ్ణి గుడ్డిగా సమర్థిస్తాడు. భారతంలోని ధృతరాష్ట్రుడు, బాహుబలిలోని బిజ్జల దేవుడు ఇద్దరూ విలన్లే. కాకపోతే విలన్లను సమర్థించిన వయసు ముదిరిన విలన్లు. ఇప్పటి ఆధునిక కాలంలోనూ ధృతరాష్ట్రులున్నారు రాజకీయాల్లో. అయితే వారందరినీ చెడ్డవారి కింద జమ కట్టాల్సిన పని లేదు. కానీ పాపం ధృతరాష్ట్రుడు, బిజ్జల దేవుడు మాదిరిగానే చాలా మంది నేతలు తమ పుత్ర రత్నాల విషయంలో బలహీనతకు లోనయ్యారు. తాము కష్టపడి నారు వేసి నీరు పోసిన పార్టీని ఎలాగోలా వారసుల చేతిలో పెట్టాలని రూల్స్ ని, టాలెంట్ ని పట్టించుకోకుండా పట్టాభిషేకాలు చేసేశారు. తర్వాత అవి ప్రజాస్వామ్యం దెబ్బకు బ్యాలెట్ బ్యాటిల్లో బెడిసికొట్టాయి. చక్కగా ఎదిగిన పార్టీలు కాస్త సన్ స్ట్రోక్ కు ఎండిపోయాయి. ఈ మధ్య కాలంలో తన తనయుడి దెబ్బకు బాల్చి తన్నేసిన పార్టీ ఎస్పీ. ములాయం దశాబ్దాలు కష్టపడి పెంచిన సమాజ్వాదీ అఖిలేష్ 5 ఏళ్ల పాలనలో ఘోరంగా పంక్చర్ అయింది. ఇప్పుడప్పుడే టైర్లు, ట్యూబ్లు మార్చుకునే స్థితిలో కూడా లేదు. పైగా ఈ యూపీ రాష్ట్ర భల్లాల దేవుడు, బిజ్జల దేవుడు లాంటి ములాయం పైనే తిరుగుబాటు చేసి రచ్చ చేశాడు. ములాయం, అఖిలేష్ లాంటి రాజకీయ తండ్రి కొడుకుల జంటలు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ప్రతి చోట ప్రూవ్ అవుతున్న ఒకే ఒక సత్యం, భారతమైనా, బాహుబలి అయినా, ఆధునిక భారతదేశమైనా అధికారానికి ప్రధానంగా కావాల్సింది అర్హత, వారసత్వం కాదు.